యేసుక్రీస్తు వారు మనలో తన రూపాన్ని ఎలా ఏర్పరుస్తాడయ్యి అంటే వాక్యం ద్వారా. అందుకని బైబిల్లో ఒక మాట చూస్తాం కదా, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను సైతం బ్రద్దలు చేసే సుత్తి వంటిది కాదా నా వాక్యం అంటాడు. వాక్యం సుత్తి లాంటిది. ఒక శిల్పకారుడు బండరాయిని అద్భుతమైన కళాఖండంగా చెక్కాలంటే ఆ శిల్పకారుడి చేతిలో ఏముండాలి? సుత్తి ఉండాలి, ఉలి ఉంటేనే దానితోనే చక్కగా చెక్కగలుగుతాడు. ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారు వాక్యమనే సుత్తి తీసుకొని ప్రతి దినం నిన్ను చెక్కుతా ఉంటాడు. శక్తి కలిగిన వాక్యం మన దగ్గరకు వచ్చి ఆత్మలో ఉన్న కపటమేంటో, ఆత్మలో ఉన్న దోషమేంటో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీ పొరపాట్లేంటో వాక్యం అనే అర్థం నీకు తెలియచేసినప్పుడు ఆ సత్యవాక్యాన్ని నీవు ఎలా అంగీకరించాలో తెలుసా? సాత్వికంతో అంగీకరించాలి. సాధారణంగా ప్రతి మనిషికి